ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 13 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయాను. వ్యాఖ్యానాంశం: మీ జీవితాల్లో ప్రతిరోజు విజయం కావాలి. వ్యాఖ్యానాంశం: మీ జీవితాలలో ప్రతిరోజు విజయం కావాలి. వ్యాఖ్యానం: గాజా పట్టణపు ద్వారాలు చాలా పెద్దవి, అంతేకాదు బలమైనవి కూడా. ఫిలిష్తీయులు వాటిని నమ్ముకుని ఆ రాత్రి సంసోను తమ పట్టణములో ఉన్నాడని తెలిసినా అతనిని వెంటనే పట్టుకొనకుండా అతడు తప్పించుకోలేడు కదా అని తమ బలమైన పట్టణపు ద్వారాలను ఆధారం చేసుకొని ఉదయం వరకు వేచి ఉండి మోసపోయారు. ఆ రాత్రే సంసోను ఆ గొప్ప ద్వారాలను పెరికివేశాడు. ఓ గాజా ద్వారములారా, మీ విజయమేది అని జయగీతము పాడి హేళన చేసి హెబ్రోను కొండకెదురుగా నిలిచి వాటిని క్రింద పడవేసినట్టు చేశాడు. గాజా పట్టణపు ద్వారాలు రక్షకుడైన సంసోను ఎదుట నిలువలేకపోయాయి. పాతాళలోక ద్వారములు గొప్ప రక్షకుడైన క్రీస్తు కట్టిన సంఘము ఎదుట నిలువనేరు. స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. క్రీస్తు సంఘమునకు చెందిన మీరు ఈ వాగ్దానాన్ని అక్షరాలా నమ్ముకొని మీ జీవితాల్లో ప్రతిరోజు విజయం ఉండేలా చూసుకోవాలి. పునరుద్ధానుడైన క్రీస్తు శక్తిని బట్టి మీ మీద పాపం ప్రభుత్వం చేయదు అని వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ గొప్ప పునరుద్ధానపు బలమునెరిగి ఆనందించండి. ఫిలిప్పీ 3:10. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.